అనేటటువంటి ఒక కాంక్షతోని ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు తప్ప యూనివర్సిటీకి ఏదో లాభం చేద్దామనో లేకపోతే యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేద్దామనో ఏదో 4 మంచి పనులు చేద్దామనో ఆయన నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోలే. అసలు నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ గడిచిన కొన్ని రోజులుగా ఒక పోలీస్ క్యాంప్ లెక్క మారిపోయింది. ముఖ్యమంత్రి ప్రోగ్రాము నిన్న జరిగింది, అంతకుముందు కూడా ఉండే, అది వాయిదా పడ్డది. ఇక అప్పటి నుంచి ఒక వారం రోజుల వ్యవధిలో మొత్తం పోలీస్ క్యాంపుగా మారిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. గతంలో ఎట్లయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉస్మానియా క్యాంపస్లో ఉండేనో అటువంటి పరిస్థితులు గడిచిన వారం రోజులుగా ఉస్మానియా క్యాంపస్ పరిధిలో ఉండే. మొత్తం చుట్టూ ముళ్ళ కంచెలు, ఇనుప కంచెలు, వేలాది మంది పోలీసులు, పోలీస్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో, పోలీస్ రకరకాల యూనిఫామ్స్తో, ఆర్మ్స్తో, ఆయుధాలతో హాస్టళ్ల ముందర గస్తీ తిరగడాలు, వెహికల్స్ పెట్రోలింగ్ పేరిట హాస్టళ్ల ముందర అర్ధరాత్రి పూట కూడా గస్తీలు తిరగడాలు, ఒక వారం రోజుల నుంచి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో తూతు మంత్రం కార్యక్రమం చేసుకుని వచ్చిండు. ఇక దాంట్లో ఆయన చెప్తాడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించడానికి భవిష్యత్తులో మళ్ళీ వస్తా, అప్పుడు ఇక ఈ పోలీసు కంచెలు ఉండయి, పోలీసులు ఉండరు, డిసెంబర్ నెలలో వస్తా, ప్రోగ్రాం పెట్టురు, అప్పుడు 1000 కోట్లు ఇస్తాను. మరి నిన్న ఆపినోడేవాడు? 20 నెలల నుంచి నిన్ను ఆపినోడేవాడు? నిజంగానే మీకు ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మీద ప్రేమ ఉంటే నిధులు ఇవ్వడానికి 20 నెలల నుంచి మీకు ఎందుకు మనసు రాలే? అదేవిధంగా మీరు పనిచేయడానికి 20 నెలలుగా మీకు అడ్డుపడ్డ శక్తులు ఏంటి? ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా యూనివర్సిటీలు మంచిగా ఉండాలి, బాగుండాలనేటటువంటి ఆలోచనతో మేము కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నెరవేర్చాలి. యూనివర్సిటీల అభివృద్ధికి కానీ, విద్యార్థుల అభ్యున్నతి కోసం కానీ, విద్యాభివృద్ధి దిశగా వాళ్ళు మంచి మంచి ప్రణాళికలు ఏదో రూపొందించేదో బాగు చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఎదురు చూసినాం 20 నెలలు. కానీ అదంతా నేతి బీరకాయలో నెయ్యిందన్నది ఎంత నిజమో ఈ ముఖ్యమంత్రి మాటల్లో, కాంగ్రెస్ పాలకుల మాటల్లో యూనివర్సిటీల పట్ల, యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమ కూడా గంతే ఉంది. ఇక ఆయన చెప్తాను నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీందర్ యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు 150 కోట్ల పైచిలకు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ, హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో, పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, సైఫాబాద్ కాలేజీలో, ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ, అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం. దాంట్లో 2 హాస్టళ్ళు నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం. ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లు కత్తిరించుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టయితే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు. ఇక ఇంకా ఆయన మాటలు నిన్న కోతల రాయుడు లెక్కుంటాయి. తెలంగాణ ఉద్యమము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి, చనిపోవడానికి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళంతా కారణం. ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా జమ చేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ 9, 2009 నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ 23వ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా. నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా. దాని ఫలితమే కదా 1000 మంది విద్యార్థుల బలిదానాలు. వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ పేర్లు ఉన్నాయి కదా. ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను, నాయకులను తిరగనీయని రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయిన వాళ్ళు కాదా మీరు? కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు? తెలంగాణ కోసం
మా పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, ఆనాడున్న ఇంకో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు, పారిపోయింది ఆయన. వీళ్ళు రాజీనామాలు చేసినాడు. ఇక్కడనే జేఏసీ సమావేశంలో కళింగ భవన్లో పక్కకే తెలంగాణ భవన్ పక్కన కళింగ భవన్లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెన్ను చూపెట్టింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి అన్నాడు ఎమ్మెల్యేగా, నీ తెలుగుదేశం పార్టీ కాదా అన్నాడు. ఇవాళ మీరు త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతనే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీరు రాక్కుంటూ బిర్యానీ తినుక్కుంటూ ఏదో వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎద్దేవా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర అనేది. ఒక ఫ్యూడల్ పద్ధతిలో ఒక ఫ్యూడలిస్ట్గా నోటికి ఎంత వస్తే అంత, ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు నీదే. నిన్న కూడా సభలో ఏం మాట్లాడతారు, అక్కడ ఎదురుగా మహిళలు ఉంటారు, తీటా అనే పదాలు వాడతారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక దళిత బిడ్డ, సరే ఆయనకు చాలా టాలెంటెడ్ ఉంది, ఆయన వైస్ ఛాన్సలర్ పదవి వరించింది. దానికి ఎంపిక కమిటీ ఉంటే, సెలక్షన్ కమిటీ ఉంటే, ఇట్స్ ప్రాసెస్. ఆయనను పట్టుకుని దళితుని నేను వైస్ ఛాన్సలర్ని చేసిన అంటావు, ఇది ఎక్కడి పద్ధతి? అంటే మీ భాషలో మీ పద్ధతిలో ఫ్యూడలిస్ట్ అప్రోచ్, ఒక నయా జమీందారులాగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, ఒక భూస్వామిలాగా మీరు నయా భూస్వామిలాగా వెనకటి రోజుల్లో విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాకల ఎలమ్మ విషయంలో, దొడ్డు కొమరయ్య విషయంలో ఆనాడు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో, హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లయితే మాట్లాడే వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా అట్లొక నువ్వుడి వల్ల ఫ్యూడలిస్టు పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. ఏం లేదు, కేవలం మాటలు మాట్లాడడం, చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కానీ ఈ 20 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు. మేము తెచ్చిన 1000కి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతులతో ఇవాళ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఆనాడు విద్యా భరోసా కార్డు అన్నారు, దానికి అతిగతి లేదు. 100 కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్నారు యూనివర్సిటీలకు, అది లేదు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంటు అది లేదు ఇవాళ యూనివర్సిటీల్లో. ఇవాళ న్యాక్ అక్రిడేషన్లు రాక కొన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నీట్ కౌన్సిలింగ్ జరిగి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లేదు. సిగ్గుపడాలా మీరు? ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ చక్కగా అమలు చేయక ఇవాళ విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. తెలంగాణలో 20 నెలలైంది, విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ఇక మీరు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ టూర్లు, ఇష్టం వచ్చినట్టుగా మాటలు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, అక్రమ కేసులు, ఈ రకమైనటువంటి చర్యలు తప్ప ఒక్కటంటొకటి యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యా అభివృద్ధికి కానీ విద్యార్థులకు సంబంధించిన మంచి పని ఈ 20 నెలల్లో జరగలేదు. మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు ఆనాడు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ప్రతి నిరుద్యోగికి నెలకు 4000 ఇస్తామన్నారు. ఇటువైనా 4000, 20 నెలలే ఒక్కరికి కూడా 4000 ఇవ్వలే. తర్వాత సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు ఇవ్వలే. మేము ఇచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు, మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలే. అట్టహాసంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు, ఇప్పటిదాకా నోటిఫికేషన్లు లేవు, పాడలేవు, ఏం లేవు. అశోక్ నగర్లో నిరుద్యోగులు, విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నిటిని పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తలే, ఒక పోలీసు శాఖ తప్ప. ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు, బెదిరించుడు, కొట్టుడు. మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు అని కూడా తెలిసింది. సరే, నేను అంటా ఉన్నా పోలీస్ సోదరులను కూడా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోరి. కర్మ అనేది ఉంటుంది, చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టుగా అది కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తొందరపడకండి. ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బాహుడేం కాదు, ఈయననే ఇంకో 20-30 ఏళ్ళు ఉంటాడనేది లేదు. ఇదేం సామ్రాజ్యం కాదు, ఆయన చక్రవర్తి కాదు.
తెలంగాణ పోరాటాల గడ్డ, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్య రాష్ట్రం నాటి రోజులను తీసుకొచ్చింది. మొత్తం చుట్టూ ముళ్ళ కంచెలేసి పోలీసు ఇనుప బుట్ల సప్పులతోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ వాతావరణాన్ని తెచ్చింది ఆనాటి రోజులను. తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో మళ్ళా యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టేటటువంటి పరిస్థితులు ఆనాటి రోజులు తీసుకొచ్చింది. మళ్ళీ అన్నమో రామచంద్రాని దుబాయి బొంబాయి వలసల బతుకులు తెలంగాణలో ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు తెలంగాణలో. గతంలో పల్లెల్లో మా 10 సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనుల వల్ల, వ్యవసాయాన్ని స్థిరీకరించడం వల్ల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల వలసలు తగ్గి, ఆత్మహత్యలు తగ్గి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పల్లెలు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా విత్తనాల కోసం, ఎరువుల కోసం, పండించిన పంటను అమ్ముకోవడం కోసం, నీళ్ల కోసం, కరెంటు కోసం రైతాంగం దిగులు పడేటటువంటి పరిస్థితులు మళ్ళీ ఆనాటి రోజులు, సమైక్య కాలం నాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. సో కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల విషయంలో కంపల్సరీ ప్రజలు తగిన తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, డిసెంబర్ 9వ తేదీ డిసెంబర్ నెల దాకా ఆవిడెందుకు? మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్ననే మీరు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించాల్సింది. లేదా ఇవాళ రేపైనా ఏదైనా రేపు మంచి రోజు వినాయక చవితి, రేపైనా ప్రకటించుర్రి, విద్యార్థులు సంతోషిస్తారు. అంతే తప్ప ఏదో ఎక్కడికి పోతే అక్కడ ఆ మధ్య ఏదో మహిళల మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేస్తా అన్నాడు. నేను చెన్నూరులో మీటింగ్ పెట్టినా, మా నియోజకవర్గ స్థాయి మీటింగ్. నేను అడిగిన, లక్షాధికారులు అన్నాయను రా అన్న, లక్ష లేదు, కోటి లేదు, మన్ను లేదు, దుబ్బ లేదని మాట్లాడుతున్నారు. అంటే ఏ మీటింగ్ పోయినా అక్కడ కొంచెం చక్కిలి గింతలు పెట్టి అక్కడ వాళ్ళతో సప్పట్లు కొట్టించుకొచ్చుకున్నాడు బాగా అలవాటైంది ముఖ్యమంత్రికి. తప్ప మాటల్లో నిజాయితీ లేదు, చేతల్లో చిత్తశుద్ధి లేదు. నిన్న జరిగింది కూడా అదే తప్ప ఇంకోటి కాదు. కేవలం కబడ్డీ ఆటలో బేత ముట్టించుకొని వచ్చి ఒక ప్లేయర్ ఎట్లయితే సంబరపడతాడో, మొత్తం మా విద్యార్థులందరినీ, అన్ని విద్యార్థి సంఘాలలో 2-3 రోజుల ముందు నుంచి అరెస్టులు చేసుకుంటూ, కొంతమందిని బెదిరించి పోలీసు క్యాంపుగా ఉస్మానియా యూనివర్సిటీని మార్చి పోయి ఒక బేత ముట్టించుకొని వచ్చిండు తప్ప అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడలే. అదొక విశ్వవిద్యాలయం, ఆ హాల్ పేరే ఠాగూర్ ఆడిటోరియం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద ఉన్నటువంటి ఆడిటోరియంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాలి, ఎంత గంభీరంగా మాట్లాడాలి, ఎంత గొప్పగా మాట్లాడాలి, సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి, భవిష్యత్ తెలంగాణకు సంబంధించి ఒక మార్గనిర్దేశకత్వం వహించే విధంగా వివిధ రంగాలకు సంబంధించి ఒక అవుట్కమ్ ఎట్లా తీసుకురావాలి, ఆ ప్రొఫెసర్లు, మేధావులు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నటువంటి ఆ హాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక బజారు మనిషిలాగా మాట్లాడినటువంటి మాటలు చూసి ఇవాళ తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉంది. మీ ఫ్యూడలిస్ట్ ధోరణులు, మీ అప్రోచ్లు, మీ ఆలోచన అన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థి లోకం మీరు యూత్ డిక్లరేషన్ అమలు చేయకుంటే, విద్యా భరోసా కార్డులు ఇవ్వకుంటే, 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుంటే, యూనివర్సిటీలకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తామని ఏవైతే హామీలు ఇచ్చి మీరు వాటిని బుట్టదాఖలు చేసిరో వాటిని నెరవేర్చకుంటే ఇదే విద్యార్థి లోకం డెఫినెట్గా తిరగబడుతుంది. అక్రమ కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, లాఠీ దెబ్బలు ఇవి విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థి లోకానికి ఏం కొత్త కాదు. డెఫినెట్గా మరో పోరాటానికి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి లోకం సిద్ధపడుతుందని చెప్పే సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా.